కేసులో షాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన దూల్పాల తిరుపతి రెడ్డిని అరెస్ట్ చేసి పత్రిక ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటుంటే ఈ దూల్పాల తిరుపతి రెడ్డి తన కొప్పుల గ్రామంలో మోతి తిరుపతి రెడ్డి బేతు జైపాల్ రెడ్డి ఇంటి ముంగట జాగాను ఒక గుంటకు 3 లక్షల చొప్పున ఖరీదు చేస్తాడు. ఆ ఖరీదు చేసిన జాగాలో ఒక చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టు మామూలుగా ఎక్కడైనా కానీ భూమి అమ్మిన తర్వాత చింత చెట్టుతో సహా అని అనుకుంటారు, కానీ ఆ చింత చెట్టు విషయంలో వీళ్ళు ఏం మాట్లాడదు. తిరుపతి రెడ్డి కానీ బేతు జైపాల్ రెడ్డి కానీ చింత చెట్టు విషయంలో ఏం మాట్లాడుకోలేదు. ఆ చింత చెట్టు నేను మొన్న 2 డేస్ బ్యాక్ అంటే 8వ తారీఖు నాడు మధ్యాహ్నము చింత చెట్టును బేతు జైపాల్ రెడ్డి ఇతను కొట్టిస్తుంటాడు. ఇతను పర్మిషన్ లేకుండా కొట్టిస్తుంటే దాన్ని పడుకొని లేచిన అప్పుడే తిరుపతి రెడ్డి ఎదురువంపులో పోయి దాన్ని అడ్డుకుంటాడు. ఎందుకు కొడుతుందో తెలుస్తాడంటే నీకు భూమి అమ్మేదే కానీ చెట్టు అమ్మలేదంటే అందులో ఆ క్రమంలో గొడవ అవుతుంది. అప్పుడు ఆయన భార్య తిరుపతి రెడ్డి భార్య కిరాణం కొట్టుకుని అక్కడికి వచ్చి ఇమ్మీడియట్గా వచ్చి ఇక్కడ గొడవ అవుతుందని ఇదేం గొడవ అని తీసుకొని తన ఇంట్లో తన భర్తను తీసుకొని పోతుంది. భర్తను తీసుకుపోయిన తర్వాత భార్య వాడు చెట్టు కొడుతున్నా నన్నెందుకు ఇంట్లో తీసుకొస్తున్నామని తిరుపతి రెడ్డి ఏం చేస్తాడంటేనే భార్యను కొడుతుంటాడు. భార్యను కొడుతున్న క్రమంలో మోతే అమృతం అక్కడే ఉండి అలాగే కోడలు ఎందుకు కొడుతున్నారో అని మాట్లాడిన తప్పే ఉంది, నువ్వు ఎందుకు నిలిపిపోతున్నావు, ఇదంతా పెద్దవాళ్ళ మధ్య మాట్లాడుకోవచ్చు కదా అని చెప్తుంటే కూడా తిరుపతి రెడ్డి కోపం వచ్చి అక్కడ పక్కన ఉన్న మంచం పట్టతోటి తల్లిని తన స్టెప్ మదర్ తల్లిని తలవికలు కొట్టిన వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ రక్తం మడుగు కింద కూలుతుంది. ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి ఆమెను అంబులెన్స్ పరకాల లలిత నర్సింగ్ తీసుకెళ్తారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ వేసిన తర్వాత ఆమె కండిషన్ సీరియస్ ఉందని వెంటనే ఇమ్మీడియట్గా ఎంజిఎం హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. ఎంజిఎం హాస్పిటల్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే డాక్టర్ చెక్ చేసి ఆల్రెడీ చనిపోయింది, బలమైన ఇంజురీ జరిగింది కాబట్టి తలకు హెవీ బ్లడ్ బ్లీడింగ్ అయ్యి ఆమె చనిపోయింది అని డాక్టర్ చెప్పిన వెంటనే తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చి ఒక చిన్న వీళ్ళు ఒక డ్రామా ప్లే చేయబోతారు. ఏంటంటే గోడ ఊలి తల్లి వచ్చిందని పాంప్లెట్ ఇద్దామనే ప్రయత్నంలో వీళ్ళు చేసుకుంటారు. ఇది మాకు ఇమ్మీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ మాకు విలేజర్ ద్వారా తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా మా ఎస్ఐ అక్కడికి వెళ్ళి అసలు జరిగిన ఫ్యాక్ట్ చెప్తాడు. ఇమ్మీడియట్గా నా గురించి చెప్పాలని ఇమ్మీడియట్గా సీన్ విజిట్ చేయము. సీన్ విజిట్ చేసిన తర్వాత ఫ్యాక్ట్ అనేది మనం బయటపడుతుంది. ఏం జరుగుతున్న వల్ల ఇమ్మీడియట్గా మనం కొప్పుల విలేజ్కి వెళ్తారు. చుట్టుపక్కల వాళ్ళు పోయి ఎంక్వైరీ చేయగానే గోడగూళ్ళు కాదు సార్, అది తల్లిని వేడే తిరుపతి రెడ్డి మంచం కట్టుతో కొడితే మనం చనిపోతుంది, చనిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా హాస్పిటల్ ఇంజూర్డ్ అవుతుంది. ఇంజూర్డ్ అయిన వెంటనే ఇలా పరకాల షిఫ్ట్ చేస్తారని చెప్తారు. అయితే ఇదే గ్రామంలో కేసు పిటిషన్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకుంటే తన యొక్క పెద్ద బిడ్డ అయిన దూలిపాల రాణితోటి నిన్న మార్నింగ్ పిటిషన్ తీసుకొని 6:30కు అండర్ సెక్షన్ 302, 324లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే నేను మొన్నటిస్తుందే తిరుపతి రెడ్డి వరకు వెతుకుతుంటే ఇతను అండర్స్టాండింగ్ ఉన్నాడు, హన్మకొండ బస్ స్టాండ్లో పడుకొని వెళ్ళిపోయిందని చెప్పి తెలిసింది. ఇమీడియట్గా మా టీము సెర్చ్ చేస్తుంటే తిరుపతి రెడ్డికి ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చి అలా మార్నింగ్ పోలీస్ స్టేషన్ పెట్టి సరెండర్ అవుతాడు. అయితే సరెండర్ అయిన వెంటనే దేంతో కొట్టినామంటే నేను మా అమ్మను కర్రతో కొట్టినంటే అది ఎక్కడ పెట్టినామంటే కుక్కల యువతల చలివాగు బ్రిడ్జ్ కింద పక్కన చెట్లలో బుషెస్లో దాచిన చెట్లలో పంచులను తీసుకొని వచ్చి గవర్నమెంట్ పంచాయత్ సెక్రటరీని తీసుకొని వచ్చి వాళ్ళు తీసుకొని సమక్షంలో వీడియో రికార్డ్ చేసుకుంటా మాకు కొట్టిన మంచం కారణం సీజ్ చేసి ఈరోజు ఆయన కోర్టుకు తరలించడం